అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మాజీ సీఎం జగన్ పై హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. 5 ఏళ్లలో ఒక్క డిఎస్సీ వేయని వ్యక్తి ఇప్పుడు డిఎస్సీ గురించి మాట్లాడడం హాస్యాస్పదం అన్నారు ఆమె. గతంలో మండలిని రద్దు చేస్తామన్న జగన్ ఇప్పుడు అదే మండలికి తమ సభ్యులను పంపుతామంటున్నారు. జగన్ సహా వైసీపీలో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు దురదృష్టవంతులు. జగన్ కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి డిఎస్సీపై మాట్లాడాలి అంటున్నారు అనిత. మంత్రి లోకేష్ ను చూస్తే వైసీపీ నేతలకు భయం వేస్తోంది అంటున్నారు ఆమె. ఒకటి నాయకుడు సీఎంగా ఉండేటప్పుడు 19 to 24 మధ్యలో ఇదే కౌన్సిల్ని రద్దు చేయాలని ప్రకటించిన వ్యక్తి. ఆ కౌన్సిల్కి వాళ్ళ కౌన్సిల్ మెంబర్స్ని పంపిస్తారట. కానీ అతనికి ఏదైతే హక్కు ఉందో 11 మంది ఏదైతే ఎమ్మెల్యేలు గెలిచారో ఆ 11 మంది హక్కు నేపథ్యంలోనైనా ఒక బాధ్యత నేపథ్యంలోనైనా అసెంబ్లీకి వచ్చే పరిస్థితి ఈసారికి కూడా గెలిచిన వాళ్ళు ఎవరికి కూడా ఆయన ఇవ్వకపోవడం నిజంగా మహా దారుణం. జగన్మోహన్ రెడ్డి కాక వెనకాతలున్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా నిజంగా చెప్పాలని దురదృష్టవంతులు. గెలిచి కూడా అధ్యక్ష అనుకోలేని పొజిషన్లో ఉన్నారు. నిజంగా వాళ్ళందరినీ చూసి జాలనిపిస్తుంది. కానీ నేను ఒకటి మాత్రం చెప్తున్నా, ఏదైతే ఈరోజు కావాలని రోడ్ల మీదకి వచ్చి లేనిపోని ఆరోపణలు చేసి నిందలు మోపుతున్నారో, నీకు నిజంగా ధైర్యం ఉంటే రండి, అసెంబ్లీకి రండి, అక్కడ చర్చించుకుందాం. అసెంబ్లీ కన్నా పెద్ద ప్లాట్ఫామ్ ఏదైనా దొరుకుతుందా జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళ ఎమ్మెల్యేలకి? లోకేష్ గారు రాజీనామా కోరుతున్నాము, సిబిఐ ఎంక్వైరీ చేయాలని పెద్ద మనుషులందరికీ కూడా నేను ఒకటే కోరుతున్నా, ఒకటే అడుగుతున్నా. ఇప్పటి వరకు ఒక్క డిఎస్సి కూడా చేయలేని వ్యక్తులు మీరు. ఒక్క డిఎస్సి పోస్ట్ కూడా ఇవ్వని వాడికి అందులో అక్రమాలు ఎలా జరుగుతాయి, అక్రమాలు ఏం జరుగుతాయి ఏం తెలుస్తుంది? లోకేష్ గారిని చూసి గొడ్డలి పార్టీలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ నాయకుడితో సైతం అందరూ కూడా భయపడుతున్నారనే సంగతి చాలా క్లియర్గా అర్థమవుతుంది.